దేశవ్యాప్తంగా మే 3వ తేదీన జరిగిన నీట్ పరీక్ష రద్దు కావడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందంటూ భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీట్ పరీక్ష రద్దుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, కేంద్ర విద్యాశాఖ మరియు అధికార బీజేపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజస్థాన్లో జరిగిన పేపర్ లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంతో శ్రమించి డబ్బు ఖర్చు చేసి కోచింగ్ ఇప్పించి పరీక్ష రాయిస్తే కేంద్రం నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అన్ని అంశాలపై చర్చించే బీజేపీకి విద్యార్థుల భవిష్యత్తు, సామాన్యుల అవసరాల పట్ల చిత్తశుద్ధి లేదా అంటూ ఆయన నిలదీశారు. బీజేపీ పాలనలో విద్యార్థుల జీవితాలు రోడ్డున పడుతున్నాయని మండిపడ్డారు. ఈరోజు నీట్ ఎగ్జామ్ ఏదైతే రద్దు జరిగిందో, మే 3వ తారీఖు జరిగినటువంటి పరీక్షలు రద్దు కావడాన్ని ఇది కేవలం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, సెంట్రల్లో ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు ఈరోజు ఈ యొక్క ఎగ్జామ్ క్యాన్సిలేషన్ తోటి వాళ్ళ అకాడమిక్ ఇయరే కొన్ని వారాలు, కొన్ని నెలలు పోస్ట్పోనే అవకాశం ఉంది. ఈ పేపర్ లీక్లు అనేది గతంలో కూడా జరిగినాయి. కానీ భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్నో విషయాల మీద చర్చ చేసే ఈ బీజేపీ గవర్నమెంట్ పాలన మీద చిత్తశుద్ధి లేదు. పాలన మీద చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి తప్పులు జరిగే అవకాశమే ఉండదు. కానీ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతారు, దేశంలో పురోగతి గురించి మాట్లాడతారు, కానీ బేసిక్ ఫండమెంటల్స్, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల భవిష్యత్తు, సామాన్యుని అవసరాల గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడరు. ఎప్పుడు కూడా జరుగుతున్నటువంటి తప్పుల్ని కరెక్ట్ చేసే విధానంలో కూడా వెనుకబడిపోయారు బీజేపీ.